ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమన్నారాయణ లాయర్ని పిలిపించి ఆస్తి వీలునామా రాయించి ఇంట్లో వాళ్ళందరికీ చదివి వినిపించమంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న లాయర్ అయితే, ఈ ఆస్తి వీలునామాలో ఏముంది అంటే, నా కొడుకు దశరథ్కి అలాగే తన భార్య సుమిత్రకి వాళ్ళకు పుట్టిన వారసురాల కూతురికి ఈ ఆస్తి మొత్తం చెందుతుంది అని ఇందులో రాసేసి ఉన్నారు, ఆయన గారు ఉంచారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న వాళ్ళ గ్రాండ్ని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, నా పేరు మీద ఏమీ రాయలేదా అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ గ్రాండ్ని కూడా, అదేంటి జోష్న పేరు మీద కదా రాయాలి, వీళ్ళిద్దరి మీద పేరు రాసేసి ఉంచేశారు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దశరథ్కు, అదేంటి చెల్లి పేరు మీద చిల్లి గవ్వ కూడా రాయలేదు, మొత్తం ఆస్తి నాకే ఇస్తున్నారేంటి నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంచిపోతారు. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం చాలా కోపంగా, నా పేరు మీద రాయలేదు కదా, ఈ ఇంటి వారసురాలు అంటే ఆ దీపనే కదా, ఆ దీపకే కదా ఇదంతా చెందుతుంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ గ్రాండ్ని మాత్రం, అదేంటి జోష్న పేరు మీద రాయాలి కదా, వీళ్ళిద్దరి పేరు మీద రాసేస్తే ఎలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీమన్నారాయణకి వినిపించలేదా, వాళ్ళిద్దరిది అంటే తన వారసురాలు జోష్ననే కదా, మరి జోష్నకే ఇదంతా దక్కుతుంది కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. కార్తిక్ వాళ్ళ నాన్న కార్తిక్ దగ్గరికి వచ్చి, మీ తాత ఏం చేస్తున్నారో తెలుసా, ఆస్తి మొత్తం తన కొడుకు కోడల పేరు మీదనే రాసి పెట్టేశారు, మీ అమ్మకి చెల్లి గవ్వ లేకుండా చేసేసాడు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్, నాకు ఆ ఆస్తి ఏమీ అవసరం లేదు, మేము ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ వాళ్ళ నాన్న మాత్రం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అక్కడ కోట్లు కోట్లు మీరు నష్టపోతున్నారు, మీ ఆస్తి మీకు రావాలి కదా, మీ తాతయ్య పేరు మీద మీకే ఆ ఆస్తి మొత్తం వస్తుంది.